వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఆ వీడియోను చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కు సంబంధించి, టీజీ టెట్కు సంబంధించి, సెట్ మరియు టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీసెస్ బాగున్నాయి. ఒకసారి అయితే చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, రాసే ప్రయత్నం చేయండి. అవి రాస్తే కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి కేంద్రీయ విద్యాలయం సికింద్రాబాద్ వద్ద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దీనికి రాత పరీక్ష ఏముండదు, ఇంటర్వ్యూ లేకపోతే డెమో, ఈ రెండింటి ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆగస్టు 25, 2026న 9:30 గంటలకు కేవీఎస్ సికింద్రాబాద్ వద్ద రిపోర్ట్ చేయాలి. అంతకంటే ముందు కేవీఎస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకునేది ఉంటుంది. ఒకసారి అది రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ ఒకసారి చూడండి. చూసి ఆ ప్రాసెస్ ప్రకారం ప్రాసెస్ చేసుకొని 25వ తారీఖు రోజు 9:30 గంటలకు సికింద్రాబాద్లో ఉన్న కేవీఎస్లో రిపోర్ట్ చేయండి. అసలు ఖాళీలు ఏవి, జీతాలు ఎంత ఉంటుందనేది చూద్దాం. పీజీటీకి సంబంధించి జియోగ్రఫీ ఉంది వేకెంటీ, ఒకటే పోస్ట్ జియోగ్రఫీ పీజీటీలో. నెలకు సుమారుగా 32,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక టీజీటీకి సంబంధించి 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఇంగ్లీష్ మరియు సోషల్ సైన్స్. నెలకు సుమారు 31,250 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక స్పోర్ట్స్ కోచ్ ఒకటి వేకెంట్ ఉంది, యోగా కోచ్ వేకెంట్ ఉంది, కౌన్సిలర్ వేకెంట్ ఉంది. 21,250 నుంచి 26,250 వరకు వీళ్ళకి శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఇక విద్యార్హతలు ఏముండాలంటే, పీజీటీకి అయితేనేమో సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పీజీ చేసి, ఈ పోస్టుకు సీటెట్ అవసరం ఏమి ఉండదు పీజీటీకి అయితే. ఇక టీజీటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి బీఈడితో పాటు సీటెట్ అర్హత తప్పనిసరి. కేవీఎస్ కాబట్టి సీటెట్ అనేది కంపల్సరీ. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన పత్రాలు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుపోవాలి. 2 నుంచి 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లను జిరాక్స్ చేసి అది తీసుకుపోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 4 తీసుకుపోండి. ఆధార్ కార్డు జిరాక్స్లు ఒక 2 ఆధార్ కార్డు జిరాక్స్లు. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకుపోతే అక్కడ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్కు సంబంధించి బీపీఈడి చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక ఎస్బీసీలో గ్రూప్ సి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఏ ఫిట్టర్కు సంబంధించి 3 ఉన్నాయి. కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 3 ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 3 ఉన్నాయి. సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఒక పోస్ట్ ఉంది. మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఇందులో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కనీసం 3 ఏళ్ళు కారు డ్రైవింగ్లో అనుభవం ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ళ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక 22 ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 14 వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్ సిబిటి మోడ్లో జరిగే ఎగ్జామ్లో ఆన్లైన్ టెస్ట్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ట్రేడ్ సిలబస్, జనరల్ ఇంగ్లీష్, దీని నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు కేటాయిస్తారు. 120 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి అవుతుంది. ఇక సిపిఎల్లో షిఫ్ట్ డ్రాఫ్ట్మెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో షిఫ్ట్ డ్రాఫ్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో 3 ఏళ్ళ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. గరిష్టంగా 25 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ వయో పరిమితి ఉంటుంది. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సెప్టెంబర్ 4 లాస్ట్ డేటు. ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక 24 నుంచి పీజీ సీట్ల భర్తీకి సిపి గెట్ కౌన్సిలింగ్ అయితే ఉన్నది. ఈ నెల 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చారు. ఈ నెల 24 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఈ నెల లాస్ట్ వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. జూలై 8 నుంచి 16 వరకు 40 సబ్జెక్టులు నిర్వహించే పరీక్షకు మొత్తం 45,462 మంది హాజరు కాగా 42,526 మంది క్వాలిఫై అయ్యారు.
ఈ క్వాలిఫై అయిన వాళ్ళకు 24 నుంచి 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే సెప్టెంబర్ 11న. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నాక అభ్యర్థులకు వారి మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సెప్టెంబర్ 14న తొలి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఉంటుంది. 18న తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 19 నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒరిజినల్ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన, అక్కడ జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక టీజీ ఐసెట్లో 23,988 సీట్లు భర్తీ. ఎంబీఏలో 20,889, ఎంసీఎల్నేమో 3,099 సీట్లు అలాట్. ఇక 23,988 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా 414 కాలేజీల్లో అందుబాటులో ఉన్న 38,462 సీట్లకు గిన్ని ఫిలప్ చేశారు. ఎంబీఏలో 31,181 సీట్లకు గాను 20,889 భర్తీని. ఎంసీఏలో 7,281 సీట్లకు 3,099 సీట్లు మాత్రం భర్తీని. ఫైనల్ ఫేజ్ ముగిసిన మొత్తం 14,474 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఎంసీఏ కాలేజీల్లో 62% సీట్లు ఖాళీగా ఉండడం గమనార్హం. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 24 లోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు ఒరిజినల్ టీసీతో ఈ నెల 25 లోపు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఈ విధంగా ఉంది చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తూ మీ పేజ్ని ఫాలో చేస్తే వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.